వెన్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ ఇంటూ మ్యూజిక్? మ్యూజిక్ బేసిక్గా ఒక స్టాక్స్ లాగా పెట్టుకున్నా. ఓకే. ఫ్యామిలీ అందరూ మ్యూజిషియన్సే. చిన్నప్పటి నుంచి ఐ వాస్ ఫోర్స్ టు లెర్న్ మ్యూజిక్. ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ నాకు. అంటే నాకు ఇంట్రెస్ట్ లేకుండే. సో ఇంట్లో వయలిన్ క్లాస్ ఉండేది, బయట కీబోర్డ్ క్లాసు. మా మదర్ సింగర్, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చాలా లెజెండరీ వీణా ప్లేయర్. ఓకే. మా గ్రాండ్ మదర్ వయలినిస్ట్. సో మ్యూజిక్ హ్యాస్ ఆల్వేస్ బిన్ దేర్. సో ఐ వాస్ ఫోర్స్ టు లెర్న్ 10th క్లాస్ వరకు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాకా నాన్ స్టాప్ నేర్చుకున్నాను మ్యూజిక్. ఓకే. పియానో గ్రేడ్స్ చేశాను. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ డిస్టెన్స్ కట్టి గ్రేడ్స్ చేశాను. గ్రేడ్స్ 8 గ్రేడ్స్ ఉంటాయి. 8th ఫెయిల్ అయిపోయా, 7th దాకా చేశా. ఏది ఫస్ట్ వర్క్ చేసింది, ఏది ప్రాజెక్ట్? షార్ట్ ఫిల్మ్ కానీ ఏదన్నా? షార్ట్ ఫిల్మ్ అదే మాకు నవికా ఫ్యాక్టరీ అని ఉండేది. అదే ఇంటర్మీడియట్ అయిపోగానే జాయిన్ అయిపోయా. ఇంటర్న్షిప్లో జాయిన్ అయిపోయా. ఎడిటింగ్ నేర్చుకున్నా, కొన్ని ఏడీగా చేసా, ఇంకా కెమెరా హ్యాండిల్ చేసేవాడిని. ఇంకా అన్నీ, ఇంకా అప్పుడు మేము సిరీస్లు చేసేవాళ్ళం, స్కెచ్ వీడియోలు చేసేవాళ్ళం. బ్రేకప్ కన్సల్టెంట్. దానికి వర్క్ చేసావా? దాంట్లో యాక్టింగ్ చేసా, సినిమాటోగ్రఫీ కూడా సెకండ్ యూనిట్. ఓకే. అడిషనల్ సినిమాటోగ్రఫీ. ఇప్పుడు బేసిక్గా కశ్యప్ అని ఉండేవాడు. మనోడు యాక్ట్ చేస్తే నేను పట్టుకుని తీసేవాడిని. సో అట్లా వైస్ వర్సా. అన్ని చేయాల్సి ఉంటుంది కదా. బట్ నేను ఫిక్స్ అయిపోయింది ఏంటంటే యాక్టింగ్, సినిమాటోగ్రఫీ చేద్దాం అనుకున్నా. ఇంజనీరింగ్ అయిపోయాక ఒక ఆఫర్ వచ్చింది. అప్పుడు నేను జాబ్ చేస్తుండే 2019లో. సినిమా చేసా, యాక్టింగ్ చేసా, 30 రోజులు షూట్ చేసా. రిలీజ్ టైంకి సమ్మోహనంలో నరేష్ గారి లాగా, అరే నా సీన్ లేవు సీన్లు. అప్పుడు పెద్ద దెబ్బ పడింది. ఇంకా మనం సినిమాటోగ్రఫీ చేద్దాం. ఏ సినిమా అది? ఎందుకులే. బట్ చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ జర్నీ, చాలా ఎంజాయ్ చేశాను. అంటే నేనేమనుకున్నా అంటే ఆ సీన్స్ అన్నీ ఉంటే లైఫ్ చేంజింగ్ అనుకున్నా. లిటరలీ దే వర్ గుడ్ సీన్స్. ఫర్ ఫస్ట్ టైం యాక్టర్ అయిపోయింది లైఫ్ చేంజింగ్. ఇంకా మనం యాక్టింగ్ చేసా. అప్పుడు మా ఇంట్లో చెప్పలేను జాబ్ మానేసా అని. ఓకే. జాబ్ పేపర్స్ పెట్టేసా. 2 days షూటింగ్ అయింది ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్. తర్వాత కేరళకి వెళ్ళాల్సి వచ్చింది. వెంటనే ఆ రోజే పేపర్స్ పెట్టేసి ఇంకా వదిలేసా. మా ఇంట్లో చెప్పలేదు, సినిమా రిలీజ్ అయ్యాక చెప్దాం అనుకున్నాను. బట్ అది మిస్ఫైర్ అయింది. అది తర్వాత చెప్పావు లేదా? చెప్పా తర్వాత చెప్పా. ఇంకా సినిమాటోగ్రఫీ స్టార్ట్ చేశా. మెల్లిమెల్లిగా చెన్నైకి వెళ్ళేవాడిని. మైండ్ స్క్రీన్ ఇన్స్టిట్యూట్ అని ఉండేది. అక్కడికి వెళ్ళి అక్కడ చాలా వర్క్ షాప్స్ అటెండ్ అయ్యా. ఇంకా అక్కడ జాయిన్ అయిపోదాం అనుకున్నా. అప్పుడే కోవిడ్ వచ్చింది. ఓకే. ఇంకా అలా మెల్లిమెల్లిగా ఇంకా దెన్ సినిమాటోగ్రఫీ 2022 వరకు సినిమాటోగ్రఫీ చేశాను. సెకండ్ యూనిట్ అన్నా లేదా మెయిన్? సెకండ్ యూనిట్. ఇంకా మెయిన్ ఐ వాజ్ సపోజ్ టు గో పేకమేడల్ అనే సినిమా చేశా. దాంట్లో ఐ వాజ్ డూయింగ్ ద సెకండ్ యూనిట్ డిఓపి. ఇంకో 2 వెబ్ సిరీస్ చేశా. కొంచెం ప్రొడక్షన్ డిజైన్ చేశా, కొన్ని యాడ్స్కి సెట్ బాయ్లా చేశా. ఇంకా అన్నీ ఐ వాంటెడ్ టు ఎవ్రీథింగ్. ఓకే. రాసుకునేవాడిని. ఒక రైటింగ్ టీం ఉండేది. రైటింగ్ మీద కూర్చున్నా. అంత సవ్యంగానే జరిగేది.